ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరి వైపు ప్రజలు నిలుస్తారు? అధికార కూటమి పాలనకు ప్రజలు మార్కులేస్తూ ఉన్నారా, లేక ప్రతిపక్ష వైసీపీ మళ్లీ పుంజుకుంటుందా? 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కూడా ఇప్పుడు ఓటర్ మూడ్ ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే. 20 ఆగస్టు 2026 నాటి వరకు సేకరించి వెల్లడించిన ఈ సర్వేలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసినట్లుగా సంస్థ పేర్కొంది. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యతగా ఉంటే ఎన్ని సీట్లు రావచ్చు, విడిపోతే అంటే టీడీపీకి జనసేనకి బీజేపీకి విడివిడిగా ఎన్ని సీట్లు రావచ్చన్న దానిపై ఒక అంచనా, పొత్తులు విడిపోతే పరిస్థితి ఎలా మారుతుందన్న దానిపై కూడా మరో లెక్క ఉంది. సీఎం రేసులో ఎవరు ముందున్నారు, ఎమ్మెల్యేల్లో ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు ప్రభుత్వ పనితీరుపై ఏమంటున్నారు, ఇలా ఏపీ రాజకీయ ముఖచిత్రంపై సంచలన అంచనాలను ఈ సర్వే ముందుకు తెచ్చింది. అయితే ఇవి ఎన్నికల ఫలితాలు కాదు, సర్వే అంచనాలు మాత్రమే. మరి ఆ అంచనాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కలకలం రేపుతున్నాయి? 18 జూన్ నుంచి ఆగస్టు 20 వరకు 3 విడతల్లో సర్వే సాగినట్లుగా ఐఐటిఎన్స్ గ్రూప్ పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వ పనితీరు నుంచి ఎమ్మెల్యేల పనితీరు వరకు అనేక అంశాలపై ప్రశ్నలు వేసినట్లుగా తెలిపింది. ఆ ఫలితాల్లో మొదటి సంచలనం ప్రభుత్వ పనితీరుపైనే. కూటమి ప్రభుత్వం పనితీరుపై 45% మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే చెబుతోంది. మరోవైపు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదని 42% మంది అభిప్రాయపడ్డారని రిపోర్ట్ పేర్కొంది. అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి మాత్రమే కాదు, స్థానికంగా ప్రజాప్రతినిధుల పనితీరుపైన ప్రశ్నలు ఉన్నాయన్నది సర్వే సారాంశం. ఈ సర్వే అక్కడితో ఆగలేదు. అసలు పొలిటికల్ బాంబు పేల్చింది సీట్ల అంచనాల్లోనే. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కొనసాగితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 83 అసెంబ్లీ సీట్లు వస్తాయి, కూటమికి 62 సీట్లు రావచ్చని ఐఐటిఎన్స్ గ్రూప్ అంచనా వేసింది. మరో 30 నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో ఉంటుందని తెలిపింది. ఓట్ల శాతంలో మాత్రం రెండు వైపులా పెద్ద తేడా లేదట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.5%, కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 44.5% ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేస్తోంది. అంటే ఓట్లలో తేడా కేవలం 1%, కానీ సీట్ల లెక్కలో మాత్రం వైసీపీకి 21 స్థానాలు ఆధిక్యం కనిపిస్తోంది. ఇదే ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ లెక్కగా కనిపిస్తోంది. ఇక కూటమి విడిపోతే పరిస్థితి మరింత మారుతుందని సర్వే చెబుతోంది. టీడీపీ జనసేన బీజేపీ వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీ ఓటు శాతం 47%కి చేరి 110 నుంచి 112 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. టీడీపీ 43 నుంచి 45 సీట్లకు పరిమితం కావచ్చని, జనసేన 2 నుంచి 4 సీట్ల మధ్య ఉండొచ్చని తెలిపింది. అంటే కూటమి కలిసి ఉంటే పోటీ హోరాహోరీగా, విడిపోతే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఏర్పడే అవకాశం ఉందన్నది ఈ సర్వే లెక్క. ప్రాంతాల వారీగా చూస్తే కూడా ఆసక్తికరమైన చిత్రమే కనిపిస్తోంది. రాయలసీమలో వైసీపీ 29 స్థానాలతో ముందంచెలో ఉంటే కూటమి 14 స్థానాల వద్ద ఉందని సర్వే అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ 17, కూటమి 13 స్థానాల్లో ఉన్నట్లుగా తెలిపింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా అనేక స్థానాల్లో తేడా చాలా తక్కువగా ఉందని పేర్కొంది. మొత్తం 30 నియోజకవర్గాలను ఆరెంజ్ జోన్గా గుర్తించింది. ఇక్కడ గెలుపోటములు స్వల్ప తేడాతో మారిపోయే అవకాశం ఉందని అంచనా. పిఠాపురం, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కమలాపురం, నగరి వంటి నియోజకవర్గాలు ఈ హైటెన్షన్ జాబితాలో ఉన్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. అయితే సీట్ల లెక్క వెనుక అసలు కథ ఏంటి, ప్రజల్లో అసంతృప్తికి కారణాలేంటి? అక్కడే సర్వే మరో కీలక చిత్రాన్ని చూపించింది. అవినీతి ఆరోపణలు 27%, రైతు సమస్యలు 25%, నిరుద్యోగం 21%. ఇవే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధాన కారణాలుగా ప్రజల అభిప్రాయాలను రిపోర్ట్ చేసింది సర్వే. అంటే ప్రభుత్వానికి ఎదురవుతోన్న రాజకీయ సవాలు కేవలం ఒక అంశంతో పరిమితం కాలేదని ఈ సర్వే చెబుతోంది. ఇక రైతుల విషయానికి వస్తే సబ్సిడీ విత్తనాలు అందుతోన్న తీరుపై 51% మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సర్వే పేర్కొంది. రైతు సేవా కేంద్రాల పనితీరుపైన 51% మంది అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి వంటి అంశాలపై కూడా యువతలో అనుమానాలు ఉన్నట్లుగా సర్వే చెబుతోంది. ఉద్యోగాల విషయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నాయన్నదే యువతలో ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోందని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. ఉద్యోగుల విషయానికి వస్తే డిఏ బకాయిలు, పిఆర్సీ అంశాలపై 58% మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్లడంపై 47% మంది అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిపింది. ఉచిత ఇసుక అమలు,
మద్యం విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలులో సమస్యలు కూడా ప్రభుత్వంపై అసంతృప్తికి కారణాలుగా సర్వేలో ప్రస్తావించబడ్డాయి. ఇక అసలు రాజకీయ నేతల పనితీరుపై సర్వే ఇచ్చిన రిపోర్టు మరింత ఆసక్తికరంగా ఉంది. 175 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిని రెడ్ జోన్లో పెట్టింది. అంటే వారి నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత లేదా తీవ్ర అసంతృప్తి ఉందన్న అంచనా. ఇందులో టీడీపీకి చెందిన 54 మంది ఉన్నారు, జనసేనకు చెందిన 13 మంది, భారతీయ జనతా పార్టీకి చెందిన 5 ఉన్నట్లుగా రిపోర్టు పేర్కొంది. మరో 30 మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 73 మంది గ్రీన్ జోన్లో ఉన్నట్లుగా సర్వే అంచనా వేసింది. మంత్రుల పనితీరుపై కూడా ఇదే తరహా విశ్లేషణ ఇచ్చింది. ముఖ్యమంత్రితో కలిపి 25 మంది మంత్రుల్ని పరిశీలిస్తే 10 మంది రెడ్ జోన్లో, 8 మంది ఆరెంజ్ జోన్లో, 7 గ్రీన్ జోన్లో ఉన్నట్లుగా సర్వే పేర్కొంది. అంటే మంత్రుల విషయంలో కూడా 3వ వంతుకు పైగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారన్న అంచనా వస్తోంది. అయితే ఇది సర్వే సంస్థ ఇచ్చిన రాజకీయ పనితీరు వర్గీకరణ మాత్రమే. ఎన్నికల సమయంలో గెలుపోటములకు ఇది తుది ప్రమాణం కాదన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే ప్రశ్న తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని. ఈ ప్రశ్నకు సర్వేలో వచ్చిన సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చేలా ఉంది. తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను 44% మంది ఎంచుకున్నారని రిపోర్ట్ చెబుతోంది. చంద్రబాబుకు 32%, పవన్ కళ్యాణ్కు 6%, లోకేష్కు 5% మద్దతు లభించినట్లుగా పేర్కొంది. అంటే సీఎం రేసులో జగన్, చంద్రబాబు మధ్య తేడా 12%గా ఉంది. ఇక మరో కీలకమైన ప్రశ్న 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వానికే అవకాశం ఇవ్వాలా అని. ఈ విషయంలో 44% మంది మరోసారి కూటమికి అవకాశం ఇవ్వకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా సర్వే చెబుతోంది. అదే సమయంలో ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది. ఈ కాలంలో ప్రభుత్వ పనితీరు మారచ్చు, ప్రజల అభిప్రాయాలు మారచ్చు, రాజకీయ పొత్తులు మారచ్చు. అందుకే ఈ లెక్కలను 2029 ఎన్నికల ఫలితాలుగా చూడడం కంటే 2026 ఆగస్టు నాటికి ఏపీ ఓటర్ 3కు సంబంధించిన ఒక రాజకీయ విషయంగా మాత్రమే చూడడం అనేది సముచితం. మొత్తం లెక్కను ఒకసారి చూస్తే కూటమి కొనసాగితే వైసీపీకి 83, కూటమికి 62, మరో 30 సీట్లలో హోరాహోరీ పోరు అన్నది సర్వే అంచనా. కూటమి విడిపోతే వైసీపీ 110 నుంచి 112, టీడీపీ 43 నుంచి 45, జనసేన 2 నుంచి 4 సీట్లకు పరిమితం కావచ్చన్నది మరో అంచనా. సీఎం రేసులో జగన్ 44%, చంద్రబాబు 32%, పవన్ కళ్యాణ్ 6%, లోకేష్ 5%. ఎమ్మెల్యేల పనితీరులో 72 మంది రెడ్ జోన్లో ఉన్నారు, 30 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 73 మంది గ్రీన్ జోన్లో ఉన్నారు. మంత్రుల్లో 10 మంది రెడ్, 8 మంది ఆరెంజ్, 7 మంది గ్రీన్ జోన్. అంటే ఈ సర్వే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఇంకా తన తుది తీర్పుని ఇవ్వలేదు, కానీ తన లెక్క మాత్రం మొదలుపెట్టాడు. రైతు తన సమస్యగా చూస్తూ ఉన్నాడు, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోంది, ఉద్యోగి బకాయిల్ని లెక్కిస్తున్నాడు, సాధారణ కుటుంబం ధరలు, సంక్షేమ పథకాలు చూస్తోంది, నియోజకవర్గ ఓటర్ తన ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడా లేదా అన్నది చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి తన స్పేస్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వేను అధికార కూటమికి ముందస్తు హెచ్చరికగా చూడాలా, లేక వైసీపీకి మళ్ళీ రాజకీయ ఊపిరి వస్తోందన్న సంకేతంగా చూడాలా? అది మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2029 ఇంకా దూరంలోనే ఉంది, కానీ 2026 ఆగస్టులోనే ఓటర్ 3పై ఇంతటి రాజకీయ చర్చ మొదలైందంటే ఏపీ రాజకీయాల్లో అసలు పోరాటం ఇప్పుడే మొదలైందన్నది మాత్రం ఈ సర్వే చెబుతోన్న అసలు కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.